ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం అపొస్తలుల కార్యముల నుంచి ధ్యానం చేసుకోవడం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్యభాగం ఏమనగా అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకొని వచనాలు చదువుకొని మనం ధ్యానానికి వెళ్దాం. నేను మీకోసం 8 నుంచి 11 వచనాలు చదివి వినిపిస్తాను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్ప తన ఇంటి వారు అందరితో కూడా ప్రభునందు విశ్వాసమించెను. మరియు కొరింథీలో అనేకులు విని విశ్వాసించి బాప్తిసం పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభు నీ భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడనూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. చదువున వాక్యమును దేవుడు దీవించును గాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా భయపడవద్దు, డు నాట్ బి అఫ్రైడ్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము చదివిన తర్వాత సారాంశం మనం గమనించినట్లయితే పౌలు కొరింథీలో అకుల మరియు అతని భార్య అయిన ప్రిస్కిల్లను కలుసుకున్నాడు. మరియు వారి జీవనోపాధి కొరకు వారు డేరాలు కుట్టుకునేవారు. వారితో కలిసి పౌలు పనిచేసినట్లుగా మనం చూడగలం. తర్వాత శీలా మరియు తిమోతి మాసిదోనియా నుండి వచ్చి వారితో చేరినప్పుడు పౌలు సువార్తను వ్యాప్తి చేసే పనిలో దృష్టి పెట్టడం ప్రారంభించినట్లుగా మనం చూడగలుగుతాం. అతడు మొదట యూదులకు సమాజ మందిరంలో సువార్త ప్రకటించాడు. అయితే వారు దానిని తిరస్కరించినప్పుడు అతడు యూదులు అయిన యూస్తు అను తన ఇంటికి వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించాడు. ప్రియమైన వారి విషయాన్ని మనము లోతుగా ధ్యానం చేసినప్పుడు ఇవన్నీ కూడా పరిశీలించగలుగుతాం. ఇంతలో పౌలు ఒక దర్శనం ద్వారా ప్రభు చేత ప్రోత్సహించబడ్డాడు. మరియు అతడు దేవుని వాక్యమును బోధిస్తూ 1 సంవత్సరము 6 నెలలు అదే స్థలంలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈ వాక్యాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 9 నుంచి 10 వచనాలు. దేవుడు పౌలుకు భరోస ఇచ్చాడు, ధైర్యపరిచాడు మరియు ప్రోత్సహించాడు. ఒక దర్శనం ద్వారా అతడు యూదుల నుండి నిరంతరం హింసకు ఎదుర్కొన్నప్పుడు, ఆయన భయపడుతున్నప్పుడు దేవుడు ఆయనను బలపరిచాడు. కొరింథీలో కూడా హింసించబడబోచున్నాడు. అయితే అతనికి హాని జరగదని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు విషయాన్ని మనం ఆలోచన చేయాలి. బాధల్లో, శ్రమలో, కష్టాల్లో దేవుడు ఇచ్చే భరోసా మీద మనం ఆధారపడినప్పుడు, దేవుడిచ్చే వాగ్దానాల మీద మనం ఆధారపడినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి వీలు కలుగుతుంది. మనతో ఉన్న ప్రభుపై ఆధారపడదాం. ధైర్యంగా విశ్వాస మార్గంలో నడుద్దాం. మనము ఈ లోకాన్ని చూస్తే, ఈ లోకంలో ఉన్న శ్రమలను చూస్తే మనం భయపడతాం. కానీ దేవుని వైపు చూస్తే ధైర్యం కలుగుతుంది. ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠంను గ్రహించడానికి వీలు కలుగుతుంది. 2 నుంచి 3, 5 వచనం. అకుల మరియు ప్రిస్కిల, శిలా మరియు తిమోతి వంటి గొప్ప విశ్వాస భాగ్యస్వాములు పౌలు అలసిపోయినప్పుడు మరియు కలత చెందినప్పుడు అతనికి గొప్ప ఓదార్పు మరియు బలాన్ని అందించారు. ఈ విషయాలు మనం ఆలోచన చేయాలండి. మనకు బలాన్ని ఇచ్చి మన విశ్వాస స్నేహితులు ఎవరు? మనల్ని బలపరచవలసిన విశ్వాస స్నేహితులు ఎవరు? ప్రియమైన వాళ్ళారా, మనల్ని బలపరిచి మనతో పాటు పనిచేసి అలాంటి వారిని మనము ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి స్నేహితులు మనకి ఉండాలని దేవుని వాక్యం ఈరోజు గుర్తు చేస్తుంది. మన స్నేహితులు ఎవరు? విశ్వాస స్నేహితులు ఎవరు? ఆలోచన చేద్దాం. అలాంటి వారు అంటే కొండంత బలము, విశ్వాసం, కొండంత ఆదరణ. అలాంటి వారిని ఎంచుకుంటే మంచిది. ఆలోచన చేద్దాం. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని బలపరచండి, దీవించండి, ఆస్వాదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఒప్పగిన దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.